ఈరోజు మనమొక చక్కటి కథ గురించి తెలుసుకోబోతున్నాం. కథ పేరు చిట్టి మరియు దయగల మాయారాయి. అయితే కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. అసలు మాయ అనేది నిజంగా ఉంటుందా? ఏమో, ఈ కథ పూర్తయ్యేసరికి మనకే ఒక సమాధానం దొరుకుతుందేమో. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకెళ్ళిపోదాం. సరే, మొదటగా ఈ కథలో మన ముఖ్య పాత్రని కలుద్దాం. తన పేరు చిట్టి. అదొక భలే అల్లరి కోతి అన్మాట. ఈ చిట్టి ఒక పెద్ద అడవిలో ఉండేది. దానికస్సలు ఒక్క క్షణం కూడా ఒకచోట కుదురుగా ఉండటం నచ్చదు. ఎప్పుడు గెంతులు వేయడం, కొత్త కొత్త ప్రదేశాలు చూడటం, ఏదో ఒకటి తెలుసుకోవడం, అబ్బా, చాలా చురుకైన కోతి. అయితే ఇంత చురుగ్గా ఉండే చిట్టికి ఒక చిన్న సమస్య ఉంది. ఏంటంటే తనది మహా తొందరపాటు. ఎవరైనా ఏమైనా చెప్తుంటే అది పూర్తిగా వినకుండానే ఒక నిర్ణయానికొచ్చేస్తోంది. మరి ఈ తొందరపాటు తనని ఏం చేస్తోందో చూద్దాం. అలా ఒకరోజు అడవిలో ఆడుకుంటుండగా చిట్టికి నేలమీద ఏదో తళతళా మెరుస్తూ కనిపించింది. అదేంటబ్బా అని ఆసక్తిగా దగ్గరికి వెళ్ళి చూసింది. అదొక చాలా అందమైన రాయి. కాని ఒక్క నిమిషం, అది ఏదో మామూలు రాయిలా లేదు. అదొక మాయారాయి. ఆ రాయి దొరకడంతోనే మన కథ ఒక పెద్ద మలుపు తీసుకుంది. అసలా రాయి ప్రత్యేకత ఏంటి? దాని శక్తి ఏమై ఉంటుంది? చిట్టికి ఏం చెప్పబోతోంది? పదండి చూద్దాం. చిట్టి ఆ రాయిని చేతుల్లోకి తీసుకోగానే దానిమీద చిన్న అక్షరాలు మెరుస్తూ కనిపించాయి. వాటిమీద ఇలా రాసి ఉంది: నువ్వు 3 మంచి పనులు చేస్తే నీ కోరిక నిజమవుతుంది. అంటే ఒక కోరిక నెరవేరాలంటే ముందుగా 3 మంచి పనులు చెయ్యాలన్నమాట. భలే ఆసక్తికరంగా ఉంది కదా. ఆ మాటలు చదవగానే చిట్టి మనసులో వచ్చిన మొదటి ఆలోచనేంటో తెలుసా? అరే, నాకోసం ఒక పెద్ద కాదు ఒక కొండంత అరటిపళ్ల గెల కావాలీ అని అనుకుంది. చూశారా తన ఆలోచనలు ఎలా ఉన్నాయో? ఇంకేముంది, తన అరటిపళ్ల గెల కోరిక నెరవేర్చుకోడానికి చిట్టి ప్రయాణం మొదలుపెట్టింది. మరి ఆ 3 మంచి పనుల కోసం తన అన్వేషణ ఎలా సాగిందో చూద్దాం రండి. ఈ ప్రయాణంలో చిట్టికి 3 కష్టాల్లో కల్పించారు. ఒక చిలుక, ఒక తాబేలు, ఆ తరువాత ఒక చిన్న పిల్లికూన. వాళ్లకు సహాయం చేసే క్రమంలో చిట్టి ఎలా మారిపోయిందో చూడండి. మొదటగా దారిలో వెళ్తుంటే ఒక చిలుక ఏడుస్తూ కనిపించింది. అయ్యో పాపం, దాని గూడు కింద పడిపోయింది. మన చిట్టి మొదట నాకెందుకులే, నాకు నా పని ఉంది అనుకుని ముందుకెళ్ళిపోయింది. కాని టక్కున తన చేతిలో ఉన్న మాయ రాయి గుర్తొచ్చింది. అంతే, వెంటనే వెనక్కి వచ్చి ఆ చిలుకకు సహాయం చేసి గూడును మళ్లీ చెట్టుమీద పెట్టింది. ఇక రెండో మంచి పనిచేసే అవకాశం కూడా వెంటనే వచ్చింది. ఒక తాబేలు కొన్ని రాళ్ల కింద ఇరుక్కుపోయి కదల్లేకపోతోంది. ఈసారి చిట్టి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. పరుగున వెళ్ళి ఆ రాళ్లను పక్కకు జరిపి ఆ తాబేలును బయటకు లాగింది. ఇక మూడవది, చివరిది. ఇది మాత్రం కొంచెం కష్టమైన పని. వేగంగా పారుతున్న నదిమీద పడిపోయిన ఒక చెట్టుమీద ఒక పిల్లికూన భయంతో వణికిపోతోంది. అది ప్రమాదమని చిట్టికి తెలుసు. అయినా సరే ధైర్యం చేసి మెల్లగా ఆ చెట్టు ఎక్కి పిల్లికూనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఆ 3వ మంచి పని పూర్తయిందో లేదో ఒక అద్భుతం జరిగింది. చిట్టి సంచిలో ఉన్న మాయా రాయి బంగారు కాంతితో తళతళ మెరవడం మొదలుపెట్టింది. చిట్టికి వెంటనే అర్థమైపోయింది, ఇక కోరిక కోరుకునే సమయం వచ్చేసిందని. ఇప్పుడు మనం కథలో అత్యంత ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాం. చిట్టి తన కోరికను కోరుకునే సమయమిది. ఇంతకీ తను ఏం కోరుకునుంటుంది? అప్పుడు ఆ రాయి నుంచి ఒక తీయని స్వరం వినిపించింది. చిట్టి, నువ్వు ఇతరులకు మంచి పనులు చేశావు. ఇప్పుడు నీ కోరికేంటో చెప్పు. అవును, చిట్టి ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. చిట్టి వెంటనే తన పాత కోరిక, ఆ అరటిగెల గురించి చెప్పబోయింది. కాని ఒక్క క్షణం ఆగి ఆలోచించింది. ఆ చిలుకకు, తాబేలుకు, పిల్లికూనకు సహాయం చేసినప్పుడు తన మనసులో కలిగిన ఆనందం గుర్తొచ్చింది. అప్పుడు తెలిసొచ్చింది తనకు ఇతరులకు సహాయం చేయడంలో ఎంత సంతోషముందో. మొదట కేవలం తనకోసం ఒక అరటిగెల్ల కావాలనుకున్న చిట్టి ఇప్పుడు ఏమని కోరుకుందో తెలుసా? నాకు ఒకదానికే కాదు, ఈ అడవిలో ఉన్న అందరి కోసం ఒక పెద్ద అరటితోట కావాలి అని కోరుకుంది. చూశారా, ఒక చిన్న కోతి కోరిక ఎంత గొప్పగా మారిపోయిందో. చిట్టి ఆ మాట అనడమే ఆలస్యం. క్షణాల్లో అడవి మొత్తం వందలాది అరటి చెట్లతో నిండిపోయింది.
ప్రతి చెట్టు నిండా పండిన అరటిపళ్ళు వేలాడుతున్నాయి. ఇంకేముంది, అడవిలోని జంతువులన్నీ ఆనందంతో ఒక పెద్ద పండగ చేసుకున్నాయి. మరి ఈ కథలో అసలైన మాయ ఏది? ఆ మెరిసే రాయిలో ఉందా, లేక ఇంకెక్కడైనా ఉందా? పదండి, ఈ కథలోని అసలైన అద్భుతమేంటో చూద్దాం. ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఒకటే: నిజమైన మాయ అనేది మంత్రాల్లోనూ మాయరాళ్లలోనూ ఉండదు. అది మనం చేసే మంచి పనులలో ఉంటుంది. ఇతరులకి సహాయం చేసినప్పుడు మనసులో కలిగే ఆ ఆనందమే అసలైన అద్భుతం. దయ చూపించడమే అదే నిజమైన మాయ. చివరగా ఈ కథ మనందరినీ ఆలోచింపజేసే ఒక విషయాన్ని గుర్తుచేస్తుంది. మన చుట్టూ ఉన్నవారికి ఏ చిన్న సహాయం అవసరమైనా దాన్ని గమనిస్తే చాలు. ఒక్కోసారి మనం చేసే ఒక చిన్న మంచి పనే ఒక పెద్ద మార్పుకు కారణం కావచ్చు కదా.